హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ పాదం మీద పైపింగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ఫ్యాబ్రిక్‌ని అయితే 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా క్రాస్ పీస్‌ని అయితే తీసుకోవాలి. మిడిల్‌లో థ్రెడ్ అనేది పెట్టేసుకొని కదలకుండా స్టిచ్ అనేది థ్రెడ్ మీద వేసుకొని నెక్స్ట్ అయితే ఈ విధంగా లాగి పట్టుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వచ్చేలా మనము స్టిచెస్ అనేది వేసుకోవాలి. మనము ఫ్యాబ్రిక్‌ని, థ్రెడ్‌ని గట్టిగా లాగి పట్టుకోవాలి. కొంచెం కూడా లూజ్ అనేది లేకుండా పట్టుకున్నామంటే నార్మల్ పాదం మీదే ఈజీగా పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పావించ్ గ్యాప్‌తో అయితే ఫ్యాబ్రిక్ ఉండేలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి పైపింగ్ అయితే ఎంత నీట్‌గా రెడీ అయిపోయిందో. నెక్స్ట్ ఈ పైపింగ్‌ని మనము ఎలా స్టిచ్ చేయాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్‌కి ఈ విధంగా పట్టేసుకొని స్టిచ్ అనేది చేయాలి. మనం వేసే స్టిచ్ వచ్చేసి థ్రెడ్ పక్కనే వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము లైనింగ్‌కి అటాచ్ చేసాం కదా, ఇప్పుడైతే ఒరిజినల్ పీస్ మీద ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం వేసిన స్టిచ్ మీదే మరలా స్టిచ్ అనేది వచ్చేలా చేసుకోవాలి. మనం ఇలా గాని స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా పైపింగ్ ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ పైన కూడా మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది బోటిక్ స్టైల్లో ఉంటుంది. కాకపోతే మనం వేసే స్టిచ్ అనేది పైకి కనిపించకుండా చూసారు కదా థ్రెడ్ పక్కనే వచ్చేలా వేసుకోవాలి. చూసారు కదా నార్మల్ పాదం మీదే మనం పైపింగ్ అనేది ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్. బై.